కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంపై కాకినాడ రూరల్ టీడీపీ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. తమ నివాసం వద్ద టీడీపీ శ్రేణులతో కలిసి బాణాసంచా కాల్చారు. నేటితో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ బాధ పోయిందని సత్యనారాయణ అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటవుతుందని సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. మీకు త్వరలోనే తెలుస్తుంది. చెంచల్గూడ లేకపోతే సెంట్రల్ జైలా ఏ తలుపు తీయబడతాదో మీకు ఎలక్షన్ అయిన మరుక్షణం జగన్మోహన్ రెడ్డి గారికి మరొక తలుపు తెరుస్తుందని చెప్పి మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున చెబుతున్నాం. ఈరోజు అందరూ ఆనంద ఉత్సాహాల్లోని కొల్లాహాల్లో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు అధికారులు కానీ విముక్తి అమ్మయ్య ఈ రోజుతో మనకు దరిద్రం వదిలిపోయిందిరా బాబు, ఇన్ని రోజులు ఇన్ని పెంటలు చేయించడం మనతోటి ఈ రోజు నుంచి హ్యాపీగా ఉన్నాం అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. పోలీస్ వర్గం కానీ అధికార వర్గం కానీ 45 రోజులు వేరియేషన్ వచ్చింది ఎలక్షన్కి. అందువలన అందరూ ఆనందోత్సాహంగా ప్రజల తరపున పనిచేస్తున్నారని చెప్పి ఇవాళ నుంచి కోరుకుంటున్నాము. రాక్షస రాజ్యం పోయింది, రామరాజ్యం త్వరలో వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. 24వ సంవత్సరంలో జరగబోవు సారస్వత ఎన్నికలకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ షెడ్యూల్ అమలు చేయడం జరిగింది. షెడ్యూల్ ప్రకారంగా ఈ రోజు నుంచి కూడా ఎలక్షన్ కోడ్ వర్తిస్తుందని అధికారులందరూ కూడా చెప్తున్నారు. మేము ఆ సందర్భంగా అంటే ఇవాళ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పరిపాలిస్తున్న జగన్ గారి ప్రభుత్వానికి వాళ్ళ క్యాబినెట్ కానీ వాళ్ళ మంత్రి వర్గం కానీ భద్రాపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతాడు. కాబట్టి ఈ రాష్ట్రానికి దరిద్రం వదిలింది అని ఉత్సాహంగా మా కార్యకర్తలందరూ కూడా బాణసంచా కాల్చుకుని నిరసన తెలియపరుస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఈ 5 సంవత్సరాలు ప్రజలు పడ్డ నరకయాతనకి ఆనాడు నరకాసురుడు చనిపోయినప్పుడు దీపావళి చేసుకుంటున్నాం. ఇవాళ జగన్ గారి ప్రభుత్వం మా ఇంటి ఈ వలసపాకల గ్రామంలో ఈ బాణసంచా కాల్చి కార్యకర్తల యొక్క ఉత్సాహాన్ని తెలియపరచడం జరిగింది. మీకు త్వరలోనే తెలుస్తుంది. చెంచల్గూడ